ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామ్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కర్కటే పూర్వపాల్గుణ్యం తులసీ కార్ణోద్భవాం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకం. ప్రియ భగవద్బంధులారా, మనం త్రిపాది పూర్తిగా అనుసంధానం చేసుకునే ప్రోగ్రాంలో శ్రీ సాంప్రదాయం వాణిస్తుంది. ఆండాల్ తిరునక్షత్ర స్తనయ ఇప్పుడు కర్కటే పూర్వపాల్గుణ్యం తులసీ కార్ణోద్భవాం పాండే విశ్వాంబరాం గోదాముందే శ్రీరంగనాయకం. సౌరమానం కర్కాటక మాసం పుబ్బా నక్షత్రము శ్రీరంగనాయకి వంశంలో లోకరక్షణార్థం పాండ్యదేశము శ్రీవల్లిపుత్రును అవతరించిన శ్రీ గోదాదేవికి నమస్సు మనస్సు. నీలాసంగ స్తనగిరి తటే సుప్తముద్భోజ్య కృష్ణం పారాజ్యం సంస్కృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛష్టాయాం సృజనికలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీకృష్ణుడు నీలాదేవి యొక్క కుచపర్వత సీమను ఆక్రమించి నిద్రించి ఉండెను. అట్టివాణి తన అక్కైన వేదాంత ప్రతిపాదకముగు భారతంతమును బోధించు నాండాలమ్మ తాను ధరించి వదిలిన పుష్పమాలికలతో పురుషోత్తమును బంధించిన. అంతేకాదు బలాత్కరించి అతను అనుభవించిన అటు గోదాదేవికి మా సహస్ర నమస్కారం. అన్నవై పుదువై ఆండాల్ ఈ శ్లోకం పరాశర భట్టు వారు గోదాదేవి నమస్కార రూపంగా విన్నవించారు. శ్రీకృష్ణ పరమాత్మ నీలాదేవి యొక్క ఉన్నత స్థలగిరి తటంలో నిద్రించినాడు. ఆ నిద్రించిన కృష్ణసింహం మేల్కొల్పునది గోదాదేవి. అతనికి ఉపనిషత్తుల్లో ప్రతిపాదించబడిన తన పరతంత్రతను పాఠం చెప్పింది. తాను అనుభవించిన వదిలిన మాలికలతో అతను బంధించి బలత్కారంగా అనుభవించింది. ఆ గోదాదేవికి మరలివైన నమస్కారం. నీలాదేవి యశోదాదేవి సోదరుడు కుమ్మును కుమార్తె. ద్రావిడ ప్రబంధంలో ఈమెకి నప్పిన్న పిరాట్టే అనే వ్యవహారం. యశోద తమ్ముడు కుమ్ముడు, అతని భార్య ధర్మద. ఆమెకు శ్రీధాముడు నీల ఇద్దరు సంతానం. శ్రీధాముడు కృష్ణునికి అంతరంగ మిత్రుడు. నీల కులశీల వయోవృత్తముల చేత కృష్ణుడు తగిన వధువుగా వరింపబడింది. ఈమె కొరకై ఆనాడు సీత కొరకు రాముడు శివధనస్సును విరిచినట్లు కృష్ణుడు 7 ఎద్దులను కలిపి గట్టి పరిణయమాడను. ఈ నీలాదేవి ఉన్నత స్థలములై కృష్ణసింహం నిద్రించి ఉన్నత పర్వతము తటములు. ఆ తటముల యొక్క ఔన్నత్య వైశాల్యములచే ఈ సింహం మోహపడి మత్తికి నిద్రించినది. నీలాదేవి సర్వాంగ సుందరి, కానీ ఆమె అవయవములలోని ఒక భాగమందల అందమే పేరుగా అను కృష్ణ పరమాత్మను మూర్ఛనందించిన నిత్య జాగరూకుడు పరమాత్మ నిద్రించినాడు. మేల్కొల్పుజాలను ఈ గోదాదేవి అన్యవర్తలేకనే నిద్రించుతున్న కృష్ణుని మేల్కొల్పింది. అనగా కృష్ణ శబ్దవాచులకు ఆనందం ఉద్భవింపజేసింది. అపరిమితం నా ఆనందం, కృష్ణ అపరస్సిన ఆనందము, అదే పరబ్రహ్మ స్వరూపం. ఆ ఆనందాంశం తనలో ఒదిగించుకున్న శక్తి నీలాదేవి. ఆ నీలాదేవి ఉన్నత స్తనగిరి తటములో ఇంతటి అపరిచ్ఛిన్న తత్వము ఒక భరణిలో మణివలి వికసించుటకు సిద్ధంగా ఉన్న తామర మగ్గులో 9 వలె అడిగి ఉన్నది. ఇట్లు మేల్కొల్పునది ఎందుకు? తన స్వరూపము ఆయనకు నివేదించుటకు. జీవాత్మ పరమాత్మకు పరతంత్రమన్నది ఉపనిషత్ రహస్యం. ఆ ఉపనిషత్ సిద్ధము పరతంత్రము పరమాత్మ కెరిగించుటకే ఈమె మేల్కొల్పినది. అనగా ఉదయ గుహాంతరవర్తకు పరమాత్మతత్వం మేల్కొల్పి ఈ సర్వ జగత్తు అతని సొత్తని అతని స్వామి అని ఎరిగి నివేదించుటే ఈ తల్లి చేసిన ఉపదేశం. పర్వత శిఖరంలో పరమాత్మ శయనించినట్టే ఈ పరమరహస్యము ఆత్మస్వరూపం ఉపనిషత్ గృహంలో దాగినది. అట్టి రహస్యం పరమాత్మకు ఎరిగించుటకు అనగా తనకు ఆరోపితము స్వాతంత్రమును విడిచి సహజముగా పారతంత్రము స్వీకరించుట. ఈ నీలాదేవులని గోదాదేవులను గల వైశిష్టం ఎందుకు మనకు గోచరించింది.
మనం అనాది మాయచే నిద్రించున్నాం, కానీ పరమాత్మ ఎన్నడూ నిద్రించడు. అట్టి పరమాత్మ కూడా నిద్రను తెప్పించు సౌందర్య రాశి నీలాదేవి. అతని మేల్కొల్పింది గోదాదేవి. సర్వజగ సృష్టికర్త బ్రహ్మచే వేదము వల్లివేయించినాడు పరమాత్మ. వేదములో శిరోభూషణము ఆత్మస్వరూపం ఆ పరమాత్మకు ఉపదేశించింది గోదాదేవి. ఆ పరమాత్మ లోకమునంతను కర్మపాసము చే బంధించి ఆ కర్మఫలమును అనుభవించినట్లు చేయండి. ఆ పరమాత్మను తాను అనుభవించి విడిచి పుష్పమాల పాశములతో బంధించి తాను చేసిన కర్మఫలముగా పరమాత్మని అనుభవించినది శ్రీ గోదాదేవి. జీవులు పరమాత్మకు పరతంత్రులను అను స్వస్వరూప జ్ఞానము కలిగి పరమాత్మను ప్రేమించడం. తర్వాత స్వతంత్రుడికి పరమాత్మ ఆశ్రితుల జీవులకు పరతంత్రుడకు. ఈ విధముగా సర్వజ్ఞుడికి పరమాత్మకు అజ్ఞునికి వలె ఉపదేశం చేయుట, స్వతంత్రుడికి పరమాత్మ పరతంత్రునిగా చేయుట గోదాదేవి కేచనం. ఈమె ఇచ్చిన మాలికను నిర్మాల్యముగా పరమాత్మ స్వీకరించుట చేతనే ఈమె ఆముక్త మాల్యద చూడి కొడుతునాస్యాల నామధేయములు కలిగి. ఈమె తండ్రి మాలాకారుడు. వారి నామధేయం విష్ణుజిత్తులు, భట్టనాథులు, పెరియాళ్ళవారు. వారు కట్టిన మాల భగవాని పరమభక్తిముగా ఉండేది. ఈ మాలాకారుని బిడ్డ గురించి ఈమె కూడా మాల కోదై అనగా మాల వ్యవహరించరు. అందుకే ఈమె కోదై గోదా అని వ్యవహరించరు. ఇట్లు భట్టనాథుని పుత్రైన శ్రీరంగనాథునికి ప్రీతమై భగవద్రామాదికి అమ్మాన పాత్ర అయి సోదరిగా భావింపడిన ఆండాలకు మరల నేను నమస్కరిస్తున్నాను. ఈ జన్మలో 7 జన్మల్లో, ఈ కాలంలో, సర్వకాలంలో, ఈ లోకంలో, పరలోకంలో కూడా ఆండాలకు నిత్య నమస్కారం. ఆమె భగవంతుని విషయంలో ఏ విధంగా దాస్యము కాంక్షించినదో ఆ విధంగా ఆమె ఎడ మాకు లభించుగా కానీ పరాశర భట్ల వారు ప్రార్థించారు. మంగళం శ్రేయకాంతాయ కళ్యాణధేర్దేద్రం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం నారసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీసాయ మంగళం. మంగళాశాసన పరైమదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్యై సకృపాయాస్తు మంగళం. స్వస్తి. జయ శ్రీ. కర్కటే పూర్వపాల్గొన్యం తులసీ కాల్నోద్భవాం పాండే విశ్వాంబరాం గోధాం వందే శ్రీరంగనాయకిం. స్వస్తి. జయ శ్రీరామ్.